హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో నేనైతే పాండి డైరీస్ చేస్తా అన్నా కదా. సో మేము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ శాండ్ డ్యూన్స్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. ఇది వచ్చేసరికి ఆక్వా పార్క్. సో 1 hour వరకు అక్కడ మనం ప్లే చేయొచ్చు. సో ఐ థింక్ అరౌండ్ 1000 రూపీస్ అనుకుంటా అది. సో ఎండ ఎక్కువ ఉనింది కాబట్టి మేము అది చూస్ చేసుకోలేదు. అండ్ దెన్ ఇంకా అక్కడ చాలా వాటర్ రైడ్స్ అండ్ పారామోటరింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మేమేం రైడ్స్ ఎక్కాము. సో వాటి ప్రైజెస్ ఏంటి అవన్నీ ఇప్పుడు చెప్తాను. ప్లేస్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే మేము వెళ్తూ ఉన్నాము. సో రైడ్స్ మనం ఎక్కాలంటే అక్కడ. సో ఇక్కడైతే చాలా వాటర్ రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ఆక్వా పార్క్, లే డౌన్, ప్లెజర్ బోట్, డోనెట్ రైడ్, బనానా రైడ్, ఫ్లయింగ్ ఫిష్, స్పీడ్ బోట్, జెట్స్కి అయితే ఉన్నాయి. సో అలాంగ్ విత్ ద కాస్ట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. డోనెట్ రైడ్ అయితే 750 అండ్ బనానా రైడ్ 750, ఫ్లయింగ్ ఫిష్ 1000 రూపీస్ అండ్ ఆక్వా పార్క్ మొత్తం 1000 రూపీస్, జెట్స్కి 1000, కయాకింగ్ 500. సో నేనైతే ఫ్లయింగ్ ఫిష్ చూస్ చేసుకుంటే అండ్ డోనెట్ రైడ్కి 2 people ఉండాలి, ఫ్లయింగ్ ఫిష్కి 2 people ఉండాలి, బనానా రైడ్కి అయితే 6 members ఉండాలన్నారు. సో మేమైతే 2 people ఉన్నామని చెప్పేసి అయితే ఫ్లయింగ్ ఫిష్ అయితే చూస్ చేసుకున్నాం. చాలా బాగుంది, సూపర్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అండ్ ఒక్కొక్కరం ఒక్కొక్కటి చూస్ చేసుకున్నాం. జెట్స్కి కూడా చూస్ చేసుకున్నాం. సో ఇంకాకే మనం ప్లెజర్ బోట్కి వెళ్ళామని చెప్పేసి అయితే ప్లెజర్ బోట్ చూస్ చేసుకోలేదు. అండ్ ఇక్కడైతే సైట్స్ ఇలా మొత్తం మనకి స్వింగ్స్ అయితే పెట్టారనమాట. సో ఫొటోస్ అయితే సూపర్ వస్తుండే అండ్ ఇలా అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. అండ్ వీఆర్ రెడీ టు గో. సో ఇదైతే సరికి మనకి లాస్ట్ బ్లూ మార్క్ ప్లేస్లో కూర్చోమన్నారు. సో దట్ అప్పుడు ఇది కొంచెం ఎగురుతుంది. సో మనకు ఆ ఫ్లయింగ్ ఫిష్ ఎక్స్పీరియన్స్ బాగుంటుందని అక్కడ మనల్ని కూర్చోమన్నారు. అండ్ ఎవ్రీవన్ మాకు ఇట్లా బాగా చెప్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ నుంచి చూస్తూ ఉండొచ్చు. సో మేమైతే రెడీ అయిపోయాము. వీఆర్ రెడీ టు గో నౌ. సో చాలా ఫుల్ స్పీడ్తో అయితే తీసుకెళ్తూ ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడైతే మనం ఇలా పట్టుకొని కూర్చో ఉండాలన్నమాట. సో ఆ స్పీడ్ వెళ్ళే కొద్దికి మనం వాటర్లో పడుతూ వేస్తూ చాలా బాగుంటుంది. సో ఇంకా నేను ఆల్మోస్ట్ అంతా గట్టిగానే పట్టుకుని ఇంకా లాస్ట్ 1 turn దగ్గర అయితే నేనే పడిపోయాను అనమాట. సో అగైన్ వి స్టాప్ దేర్. సో వాళ్ళు మళ్ళీ మనల్ని వచ్చి దాని మీద కూర్చోబెట్టడానికి అయితే వస్తూ ఉన్నారు. సో ఇలా అయితే అది ఫ్లయింగ్ ఫిష్ ఇలా పైకి బాగా ఎగురుతూ ఉంటుంది. చాలా స్పీడ్తో సూపర్గా ఉంది ఎక్స్పీరియన్స్. ఇఫ్ ఎవరైనా ఎక్కాలి అనుకుంటే మస్ట్ ట్రై ఫ్లయింగ్ ఫిష్ మటుకు. బనానా రైడ్ కన్నా ఫ్లయింగ్ ఫిష్ ఇంకా చాలా బాగుంది. సో మేమైతే ఫ్లయింగ్ ఫిషే ఎక్కినాము. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 15 feet డెప్త్ అయితే ఉంది వాటర్. సో నేను పడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ చాలా డిస్టెన్స్లో నేను పడిపోయిన తర్వాత వాళ్ళు చాలా డిస్టెన్స్ ముందుకు కూడా వెళ్ళిపోయారనమాట. సో నేను అది చూసి మళ్ళీ అక్కడి నుంచి అక్కడ దాకా స్విమ్ చేస్తూ వెళ్ళి అప్పుడు మళ్ళీ ఎక్కినా అనమాట. సో దాని తర్వాత అన్న అడుగుతూ ఉన్నాడు, ఓకేనా మనం వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం, రైడ్ వద్దంటే లేదు లేదు మళ్ళీ చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ ఎక్కాము. ఇచ్చావు ఎలా ఉంది? మధ్యలో పడిపోయావా లేకపోతే సో అలా రైడ్స్ ఎంజాయ్ చేశాక ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ సీ ఫుడ్ అని చెప్పి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. సో దానిలోకి అయితే వచ్చేసాము అనమాట. సో అలా మంచిగా ఫుడ్ తినేసి తర్వాత అక్కడ మనకి బీచ్ ఉంది. సో అక్కడ బీచ్లో కూర్చోవడానికి అయితే ఫస్ట్ ఫుడ్ తినేస్తూ ఉన్నాము. సో ఇక్కడైతే మేము రోటీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ దెన్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాం. టేస్ట్ ఓకే బాగుంది.
సో ఫుడ్ తినేసాక అయితే మేము ఫ్రెష్ అప్ అయిపోయేసి అక్కడ బీచ్ ఉంది. సో బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము, శాండ్ డ్యూస్ ప్యారడైజ్ బీచ్ దగ్గరికి. సో అలా బీచ్ దగ్గర మనం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ప్రపోజల్స్ లైక్ ఎవరైనా సర్ప్రైజ్ ప్రపోజల్స్ అలా ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ కొంచెం అలా కొన్ని ఫొటోస్ దిగేసి అలా ఫుల్ ఎంజాయ్ చేసి అయితే వచ్చేస్తున్నాము. ఐ హోప్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా.